అమ్మాయిలు మనతో ఇష్టంగా చాట్ చేయాలంటే ఎలా? స్ట్రెయిట్‌గా పాయింట్‌లోకెళ్తే మెసేజెస్‌కి రిప్లై ఇవ్వట్లేదని ఈ పాటికి పదే పదే మెసేజెస్ చేసేసుంటారు. ఇలా చేయటం మానుకోండి. తను ఒక మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదంటే మళ్ళీ ఆ మెసేజ్‌కి రిప్లై వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అది 1 డే అయినా, 2 డేస్ అయినా, 1 వీక్ అయినా సరే వెయిట్ చేయండి. పదే పదే మెసేజెస్ చేసి వాళ్ళకి డిస్టర్బెన్స్ ఆర్ ఇరిటేషన్ క్రియేట్ చేయకూడదు. నెక్స్ట్ పాయింట్ ఫ్రీడమ్. నీతో మాట్లాడుతుంటే వాళ్ళకి ఫ్రీడమ్ కలిగినట్లుండాలి. నాతోనే మాట్లాడాలి, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు, ఇలా రూల్స్ లాంటివి పెట్టకూడదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రైవసీ. నీతో తను మాట్లాడేవి మీ ఇద్దరి మధ్య ఉండేలా చూసుకుంటావని తనకి నమ్మకం కలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నిన్న తను షాపింగ్‌కి వెళ్ళింది అని నీతో షేర్ చేసుకుంది. అది నువ్వు నీ ఫ్రెండ్‌కి చెప్పావు అనుకుందాం. వాడు తనతో మాట్లాడుతున్నప్పుడు ఫ్లోలో నిన్న ఏం షాపింగ్ చేశావు అని అడిగాడు అనుకుందాం. ఇది విన్న తను వీడు సీక్రెసీ మెయింటైన్ చేయలేడు అని ఫిక్స్ అయిపోతుంది. సో, నీతో ఏమైనా షేర్ చేయాలనుకున్నా, నీతో ఓపెన్‌గా డిస్కస్ చేయాలనుకున్నా గానీ చేయాలనుకోదు. ఈవెన్ తక్కువగా మాట్లాడొచ్చు. సో, ఎంత చిన్న విషయం అయినా థర్డ్ పర్సన్‌కి షేర్ చేయకూడదు. మీ ఇద్దరి మధ్యే ఉండేలా చూసుకోవాలి. ఫైనల్‌గా గుర్తించాల్సిందేంటంటే, ఎంత చేసినా తను ఇంట్రెస్టెడ్‌గా మాట్లాడకపోతే రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్ అండ్ మూవ్ అవే.